మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓఈ 142 ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్స్ నుంచి మనము యూనిట్ నెంబర్ 12 లీలా జూబే గురించి చెప్పుకుందాం. లీలా జూబే భారతదేశంలో మానవ సమాజ శాస్త్రం మీద ఎక్కువ కృషి చేసిన ఒక మహిళగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. లీలా జూబే స్వాతంత్రానికి పూర్వము భారతదేశంలో జన్మించారు. ఆమె సాంఘీకరణ ఆ సమయంలో ఇంటి నుంచి మరియు జాతీయ ఉద్యమం నుంచి అనేక విషయాలు అవగాహన చేసుకున్నారనేది మనము చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత స్త్రీల అధ్యయనాలలో మానవ శాస్త్రం యొక్క అంతర్దృష్టులను రెండింటిని మిళిమితం చేసి అది తన యొక్క పని మార్గాన్ని సులువు చేసుకున్నారనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయము. స్త్రీల స్థానాన్ని వివరించడానికి విభిన్న సంస్కృతులను పరిశీలించి అనేక విషయాలను, స్త్రీలకు సంబంధించిన విషయాలను మనకు తెలియపరిచారు. ఆమె సోషియాలజీ ఆఫ్ కిన్షిప్ మరియు మ్యాట్రిలినీ మరియు ఇస్లాం రిలీజియన్ అండ్ సొసైటీ ఆఫ్ ద డక్కన్ అనే అనేక రకాల పుస్తకాలలో తన అభిప్రాయాలని వెలువచ్చారనేది మనము తెలుసుకోవాల్సిన విషయము. ఆమె అకాడమిక్ మరియు ఫీల్డ్ అనుభవాల నుంచి ఆమె అనేక రకాలైన అధ్యయనాలను చేసి ఒక చోట చేర్చి పుస్తకాలలో ఒకటి ఆంథ్రోపాలజికల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ జెండర్ ఇంటర్సెక్టింగ్ ఫీల్డ్స్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ బుక్ ఎంతో ప్రాచుర్యం పొందింది అనేది మనం చెప్పుకోవచ్చు. లీలా జూబ్ యొక్క పుస్తకాలలో ఇది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ పుస్తకము కులము మరియు లింగ సంబంధాలను అన్వేషించటమే కాక వివిధ రకాలైన మార్గాలని, అంటే ఈ లింగము కులము యొక్క పద్ధతులను మనకి అనేక మార్గాలలో సూచిస్తుంది అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత సాధారణ సూక్తులు మరియు మూస పద్ధతుల రూపంలో ఉన్న సామాజిక విధానాలని సామాజిక వ్యవస్థలో స్త్రీ న్యూన్యతను సృష్టించటము మరియు నిర్వహించటంలో లోతైన శాశ్వత స్వభావాన్ని లీలా జూబ్ మనకి తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు. లీలా జూబ్ అనేక రకాల మానవ సమాజ శాస్త్ర పరిశోధనలతో పాటు సమాజ అవగాహన కూడా ఎంతో ఏర్పరచుకొని మనకి నూతన విషయాలు, మహిళల గురించి అనేక సాంస్కృతిక పద్ధతులని మనకి తెలియపరిచారన్నట్లో ఎటువంటి సందేహము కూడా లేదనమాట. లీలా జూబ్ యొక్క జీవిత చరిత్రను మనం పరిశీలించినట్లయితే లీలా జూబ్ 1923 మార్చి 27న సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఎంతో సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో లీలా జూబ్ జన్మించారు. మహారాష్ట్రలో ఆమె తండ్రి సెంట్రల్ ప్రావిన్సెస్ రాష్ట్ర న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్కి అనుబంధమైన న్యాయశాఖలో తన ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటారన్నమాట. మరియు అతనికి పని, కుటుంబము వేరువేరు ప్రదేశాల్లోకి ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు అవటం వల్ల అనేక రకాల ప్రదేశాలను లీలా జూబ్ చిన్నతనం నుంచి యుక్త వయసు వచ్చే వారికి కూడా చూశారు అనేది మనం చెప్పుకోక తప్పదనమాట. ఆమెకు 3 సోదరీమణులు మరియు ఒక సోదరుడు కూడా ఉన్నారు. బిగినింగ్ నుంచి కూడా వీళ్ళ నాన్నగారు బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించిన న్యాయ వ్యవస్థలో పనిచేయటం వల్ల విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈ యొక్క సోదరీమణులను సోదరుడికి అందరికీ కూడా ఈ యొక్క వీళ్ళ నాన్నగారు ఎంతో ఉన్నత శిఖరాలకు చేరాలనే అభిప్రాయంతో అందరినీ కూడా ఉన్నత విద్య చేయడానికి ప్రోత్సహించారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. కుటుంబ జీవితంలో వివిధ జీవిత దశలు ఆమె వివిధ ప్రదేశాలలో వివరించినట్లుగా ఆమె పని గొప్ప స్వభావాన్ని మనకు చూపించింది. అంటే వారి నాన్నగారికి ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి బదిలీ అవడం వల్ల ఈ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా వారితో పాటు వాళ్ళ తండ్రి గారితో పాటు వెళ్తూ ఉంటారు. కాబట్టి అనేక ప్రదేశాల్లో
అనేక రకాల సామాజిక అవగాహన ఏర్పరచుకోవటానికి ఈ యొక్క నాన్నగారి యొక్క బదిలీలు ఈవిడికి ఎంతో దోహదం చేసిందని ఆవిడ తన స్వయ అనుభవంతో మనకి చెప్పారనమాట. ఆమె జీవితాన్ని అర్థం చేసుకోవటము మనం చాలా ముఖ్యమైన విషయము. ఆమె కుటుంబంలో ఆడపిల్లలు అన్యాయాలు ఆప్యాయంగా ఎటువంటి అన్యాయానికి గురి కాకుండా ముగ్గురు సోదరీమణులతో పాటు లీలా జూబో కూడా ఎంతో ఆప్యాయమైన ప్రేమపూర్వకమైన వాతావరణంలో పెరిగారు అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. మరియు బాలికలకు పాఠశాల విద్య మంజూరు చేయబడింది ఆ రోజుల్లో అనమాట. మరియు వ్యక్తిగత ఆసక్తులు మరియు అభిరుచులను బట్టి కళాశాల మరియు విశ్వవిద్యాలయంలోని ప్రవేశించడం ద్వారా ప్రత్యక్ష అవకాశాలు జూబ్ ఒక నిర్దిష్ట తరగతి స్థితికి మరియు ఏదైనా ఆకస్మిక సందర్భంలో స్వతంత్ర వృత్తి ముఖ్యంగా విద్యగా పరిగణించబడవలసిన విషయము తను గుర్తించారనమాట. స్త్రీలకు వివాహము చాలా ముఖ్యమైనదిగా పరిశీలించబడింది తన జీవిత విధానాల్లో. చాలా మంది మహిళలు 20 సంవత్సరములలోపే వివాహముకి చేసుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో కాల సామాజిక పద్ధతుల ప్రకారం అనమాట. ఆ వివాహితగా మిగిలిపోయిన మహిళలు అవివాహితగా మిగిలిపోయిన మహిళలు తమ కుటుంబాన్ని పోషించే బాధ్యతను కలిగి ఉంటారు లేదా జాతీయవాద ఉద్యమంలో పాల్గొంటూ ఉంటారు. అప్పుడున్న సామాజిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయనేది మనము చెప్పక తప్పదనమాట. లీలా జూబ్ జాతీయవాద ఉద్యమము ఉచ్చ స్థితిలో ఉన్న సమయంలో పెరిగారు. అంటే ఆవిడ జీవిత విధానము ఆ స్వాతంత్ర సమర ఉద్యమం కాలంలో మనకి ప్రారంభమైందనిగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆమె తండ్రితో సహా ఆమె కుటుంబ సభ్యులు చాలా మంది బ్రిటిష్ సేవలో ఉన్నారు. ఆమె తండ్రి ఆల్రెడీ న్యాయవాద వృత్తిలో ఉన్నారనేది మనం చెప్పుకున్నాం. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది, అంటే బంధువర్గము, మిత్రులు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ సేవలో, అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో జాబ్స్ చేస్తూ ఉన్నారనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. తర్వాత ఆమె ఉద్యమంలో చురుగ్గా పాల్గొనలేదు. ఎందుకని? వీళ్ళ నాన్నగారు బ్రిటిష్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అప్పటి రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న కుటుంబము, ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ ఉద్యమాలకి చాలా దూరంగా ఉండేవారు. ఎందుకంటే అధికారాన్ని ధిక్కరించినట్లు అవుతుందనే దృక్పథంతో ఉండేవారు అనమాట. ఈ విషయాలలో ఉద్యమం వైపు ఆకర్షితురాలు అయినా కూడా అప్పుడున్న కట్టుబాట్లకి, అంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న ఉద్యోగ పరిమితులకి అనుగుణంగా ఈవిడ కొద్దిగా ఉద్యమాలకు దూరంగా ఉండేవారు అనమాట. కొన్ని సమావేశాలకు భారతదేశము మరియు కొన్ని సమావేశాలకు హాజరైనా కూడా కొన్ని సిద్ధాంతాలని అనుసరించిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. లీలా జూబే తన ఇంటిలో రామచరిత మరియు హిందీ గ్రంథాలని, అలానే మరాఠీ మరియు బెంగాల సాహిత్యాలని చాలా ఇష్టంగా చదివేవారు అనమాట. బెంగాల్ నవలలని మరియు కథల రూపంలో ఉన్న పద్ధతులన్నింటి కూడా చదవటం వల్ల ఈవిడికి సామాజిక అవగాహన చాలా చిన్నతనం నుంచే సాహిత్య రూపంగా తనకి అబ్బింది అని మనము చెప్పుకోవచ్చు అనమాట. దానితో పాటు మార్కిజానికి సంబంధించిన ప్రపంచ క్లాసిక్స్ అనువాదాలను క్రమం తప్పకుండా చదవటానికి బహిర్గతంగా చేసింది అనేది లీలా జూబ్ యొక్క మానసిక వ్యవస్థని మనం తెలుసుకోవచ్చు. అనేక రకాల నవలలు, చారిత్రాత్మక గ్రంథాలు, మరి ఈ యొక్క మార్కిజంకు సంబంధించిన అనువాద పుస్తకాలన్నింటినీ కూడా తను చదువుతూ ఉండేవారు. ఇంట్లో వివిధ సాహిత్య లభ్యత మరియు విస్తృతంగా చదవటం వల్ల ఆమె విశ్లేషణాత్మక మరియు విమర్శనాత్మక నైపుణ్యాలని చాలా చిన్నతనంలోనే అలవర్చుకున్నారనేది మనము గ్రహించవలసిన విషయము. ఇది ఆమె తర్వాత ఆమె పనిలో, అంటే ఈ యొక్క విశ్లేషణ విమర్శనాత్మక పద్ధతులన్నీ కూడా ఆమె పనిలో తర్వాత కాలంలో ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి అనేది మనము గ్రహించవలసిన విషయం. తర్వాత
ఆమె చదివిన మరియు విన్న సాహిత్యము స్త్రీల గురించి వివిధ మార్గాలలో మాట్లాడుతూ ఉండేవారు. మళ్ళీ వారు ఇబ్బందులు ఎదుర్కొనే మార్గాలు, వైవాహిక సంబంధాల స్థితి, వారు అనుసరించాల్సిన పనులు మరియు మొదలైనవి చిన్న వయసులోనే ఈ కథలలో స్త్రీల గురించి కొన్ని చిత్రాలను ఆమెకు చిత్రీకరణ పద్ధతులను ఆవిడికి మానసికంగా ప్రశ్నించుకుంటూ ఉండేది. మరియు ఈ కథలలో కొన్నిటిని స్త్రీలు చూపిన బలము పట్ల అభిమానాన్ని కూడా పెంచుకుంటూ ఉండేదన్నమాట. చదవటం వల్ల స్త్రీలు దుర్బలత్వము, లేమి మరియు అణచివేతపై అవగాహన కూడా ఏర్పడుతుందనేది లీలా ట్యూబు అభిప్రాయపడ్డారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. వారసత్వ నిరాకరణ, వరకట్నము, బాల్య వివాహము, వితంతువుల స్థితిగతులు, స్త్రీల విద్యలేమి, కుల దౌర్జన్యము, ఆర్థిక అసమానతలకు సంబంధించిన కథనాలను ఆనాటి మరాఠీ పత్రికలు నిరంతరము ప్రచురిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి అన్నీ కూడా లీలా ట్యూబు చాలా పరిశీలనాత్మకంగా, విమర్శనాత్మకంగా చదివి అర్థం చేసుకుంటూ ఉండేవారు అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. ఆమె పెరిగిన నేపథ్యంలో ఆమె తన స్వంత లక్ష్యాలను గురించి ఖచ్చితంగా తెలియదు, తను ఏర్పరచుకోలేదన్నమాట. మరియు ఒక ఉన్నతమైన మేధోపరంగా, ఆర్థికంగా ఉన్న పద్ధతులను ఆవిడ అనుసరించేవారు కాదనమాట. ఎందుకంటే అప్పుడున్న సామాజిక పద్ధతుల ప్రకారము, అంటే వాళ్ళ నాన్నగారు న్యాయ వ్యవస్థలో చేయటము, ఆ తర్వాత విద్య మీద ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పరచుకోవటము, ఆ తర్వాత అనేక రకాల ఈ పురాణ గ్రంథాలు, బెంగాలీ నవలలు, మార్కిజం యొక్క అనువాద నవలలు చదవటం వల్ల అనేక నూతన విషయాలు తెలుసుకున్నా కూడా తన యొక్క అభిప్రాయాలను వినూతనంగా ప్రదర్శించడానికి ఆవిడకి వీలు పడేది కాదు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆమె పెరిగిన నేపథ్యంలో తన సొంత లక్ష్యాలను గురించి ఖచ్చితంగా ఒక ఉన్నతమైన అభిప్రాయాన్ని తను చిన్నతనంలో ఏర్పరచుకోలేదనమాట. మరియు ఒక ఉన్నతమైన మేధోపరమైన అర్థం కాదు వ్యక్తితో వివాహాన్ని తన మోక్షంగా చూసుకుంటూ ఉండేవారు అప్పుడు స్త్రీలు. అంటే వివాహం అనేది 20 సంవత్సరాలలో జరగాలి. ఆ వివాహం 20 సంవత్సరాల లోపు జరిగితే ఒక స్త్రీకి ఒక పరిపూర్ణత, మోక్ష ప్రధానమైన జీవితం ఏర్పడుతుందనే దృక్పథాన్ని లీలా ట్యూబు అప్పుడున్న సామాజిక పరిస్థితుల మీద ఆధారపడి ఏర్పరచుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఆమె లక్ష్యాలను స్పష్టం చేయటము ఆవిడికి ఈ పద్ధతులన్నీ కూడా ముందు ముందు రోజుల్లో సహాయకారిగా ఉన్నాయనేది మనం చెప్పుకోక తప్పదనమాట. ఆమె సాధించిన విధానము కూడా స్వతంత్రం పొందటం గురించి మరియు ఆమె జీవితం గురించి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని నిలుపుకోవటం గురించి ఆమె ఏకైక మనస్తత్వము చూపుతూ ఉంటుంది. అంటే నిర్ణయాధికారులు ఇవన్నీ కూడా ఆవిడ తన దృక్పథము ద్వారా ఏర్పరచుకున్నారనేది మనము చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత ఈ విధమైన పద్ధతి జీవిత విధానాన్ని ఆవిడ ఏర్పరచుకున్న తర్వాత లీలా ట్యూబు మానవ శాస్త్రం మీద, మానవ సంస్కృతుల మీద ఎక్కువ దృష్టి పెట్టారనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఆమె జీవితం గురించి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని నిలుపుకోవటం గురించి ఆమె ఏకైక మనస్తత్వాన్ని చూపుతూ ఉంటుంది. నాగపూర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో MA చదువుతున్నప్పుడు ఆమె ప్రముఖ ఒక యువకుడు గురించి పరిచయం ఏర్పడుతుందన్నమాట. ఆ పరిచయమే ముందు రోజుల్లో ఆమె వివాహానికి ఒక పద్ధతిగా దారితీస్తుంది. ఆ యొక్క వ్యక్తి శ్యామచందర్ దూబే. ఇది సాధ్యమైన అనేక రకాల పద్ధతుల్లో వారి నాన్నగారు, కుటుంబ సభ్యులందరూ కూడా శ్యామచందర్ దూబేతో ఆవిడ వివాహం జరిపించారు. అదే కులానికి చెందిన ఆమె ఆలోచనలు అతను నెరవేర్చినట్లు ఈవిడి యొక్క పరిశోధనలకి, ఈవిడి యొక్క అభిప్రాయాలకి, ఈవిడి యొక్క లక్ష్యాలకి ఈ శ్యామ్ సుందర్ దూబే నిరంతరము ఆవిడికి సహకరిస్తూ ముందుకు వెళ్ళేటట్లుగా చేస్తూ ఉండేవారు.
ఆ యొక్క శ్యామ్ సుందర్ దూబే ఆవిడ యొక్క భర్త యొక్క సహకారము ఈవిడ పురోగభివృద్ధికి ఎంతో దోహదం చేసిందని మనము చెప్పక తప్పదన్నమాట. ఆమె కుటుంబ సభ్యుల ద్వారా ఆమె ఒక ప్రతిపాదనని విస్తరించింది. అంటే భర్తతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడకి ఎంతో సహాయకారిగా ఉన్నారనేది మనం తెలుసుకోవచ్చు. 2 కుటుంబీకాలు అంగీకరించాయి మరియు వారు సాధారణ పౌర వేడుకల్లో వివాహం చేసుకున్నారనమాట. వీరిద్దరు కూడా ఈ నాగపూర్ యూనివర్సిటీలో శ్యామ్ సుందర్ దుబే పరిచయం అయిన తర్వాత 2 కుటుంబాల యొక్క అంగీకారంతో ఈ యొక్క వివాహము చేసుకున్నారు. ఎంతో పరిపూర్ణత, వివాహము తర్వాత కూడా ఆవిడ ఎంతో పరిపూర్ణత సాధించి శ్యామ్ సుందర్ దుబే యొక్క సహకారంతో సామాజిక అవగాహన, సంస్కృతుల అధ్యయనము, మానవ సమాజ శాస్త్రం యొక్క అధ్యయనానికి ముందుకు వెళ్ళారనే దృక్పథాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో అది ఒక ఘనకార్యము అనిపించుకోకపోయినా 1945లో ఆమెడ స్వయం ప్రతిపత్తిని కొనసాగించే సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ప్రేమగల కుటుంబంతో పెరుగుతున్నందున తిరుగుబాటు చేయకూడదని ఆమె స్వయంగా తన అభిప్రాయాన్ని వెలువిచ్చారనమాట. కాబట్టి ఇలాంటి కుల ఎంపిక చాలా ముఖ్యమైనది. బదులుగా ఆమె తన ఆంక్షలను కుటుంబ అవసరాలతో సమతుల్యం చేసుకోవాలని మానసికంగా స్థిరపడిపోయిందనమాట. ఇది ఆమె వైవివాహ జీవితంలో కూడా కొనసాగింది. ఈ యొక్క అభిప్రాయాలు మరియు లింగము, బంధుత్వము మరియు ఇంట్లో స్త్రీల స్థానము పట్ల ఆమెకున్న ఆసక్తికి కూడా ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు మనం. ఆ తర్వాత ఆమె వివాహము ద్వారా ఆమెకు మానవ శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా పరిచయం చేసుకున్నారు. ఆమె తన భర్త శ్యామ్ సుందర్ దుబే యొక్క పని కోసము డేటా సేకరించారు మరియు ఆమె స్వతంత్రంగా బ్రాంచ్ చేయటానికి ముందు సహాయ పరిశోధకురాలుగా పనిచేసిందనేది కూడా మనం గుర్తించాలి. ఆమె వృత్తి జీవిత భారత స్వాతంత్రము మరియు దేశం యొక్క తదుపరి అభివృద్ధిలో సమానముగా ఉంది అనేది మనము గ్రహించవలసిన విషయం. వలసవాద వ్యతిరేక వాతావరణము మరియు ఆధిపత్యం చెలాయించే యుగములో పెరిగిన ఆమె అంతిమముగా ఆదరించిన మరియు వ్రాసిన మానవ శాస్త్రం సమాజవాద వ్యతిరేకమైనది మరియు గతంలో నిశ్శబ్దం చేయబడిన సమూహాలపై దృష్టి సారించటములో మనకు ఆశ్చర్యము కనిపించదన్నమాట. ఆంథ్రోపాలజీలో ఆమె మొదటి ప్రయాణము కామర్స్లో తన భర్త యొక్క పనితో నిశ్చితార్థము చేయటం ద్వారా ఆమె కమల్ మహిళల నుంచి తప్పనిసరిగా స్త్రీ సంబంధమైన విషయాలపై కొంత సమాచారాన్ని పొందేందుకు పనిచేసిందనేది మనం చెప్పుకోవాలి. తర్వాత ఆమె దక్షిణ ఛత్తీస్గఢ్లోని గోండులలోని మహిళలకు సంబంధించిన తన ప్రవచనానికి సంబంధించిన పనిని ప్రారంభించింది. ఛత్తీస్గఢ్లోని మహిళలకు సంబంధించిన పనిని తను ప్రారంభించిందనేది మనం తెలుసుకోవాలి. ఆమె పని గురించి తదుపరి విభాగాల్లో మరింత వివరంగా మనం తెలుసుకోగలుగుతామన్నమాట. ఆమె సాగర్ విశ్వవిద్యాలయంలో 1957 నుంచి 1975 వరకు సాగర్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అధికారికంగా ఆమె 1960 నుంచి విశ్వవిద్యాలయంలో బోధించడానికి ప్రారంభించారు. ఆమె పరిశోధన రచన మరియు అకాడమిక్ కార్యకలాపాలు భారీగా ఉన్నాయనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. ఆమె పరిశోధన సహచరులుగా మరియు భారతదేశము అంతలా విశ్వవిద్యాలయము మరియు అన్ని ట్యూబ్స్లో విజిటింగ్ ప్రొఫెసర్గా, అన్ని యూనివర్సిటీస్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఒక దగ్గర స్థిరంగా పనిచేయకుండా అన్ని యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఆమె ICSSRలో విభిన్న సామర్థ్యాలలో అనుబంధం కలిగి ఉన్నారు. సీనియర్ ఫెలో డైరెక్టర్ సోషియాలజీ మరియు నేషనల్ ఫెలో స్త్రీల అధ్యయనాలలో ఆమె ప్రయాణము భారత ప్రభుత్వము మహిళా హోదాపై జాతీయ కమిటీ సభ్యురాలుగా
నామినేట్ చేయటంతో ప్రారంభమైందని కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది సమానత్వము వైపు మైలురాయి నివేదికను రూపొందించిందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆమె 10వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఆంథ్రోపాలజికల్ అండ్ ఎథ్నోలాజికల్ సైన్సెస్ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఒక ముఖ్యమైన ఆఫీస్ బేరర్గా ఆమె ఇతరులతో కలిసి సింపోజియంను నిర్వహించారన్నమాట. ఇది వెజిటబుల్ అండ్ పవర్ ఎస్కేప్ ఆన్ ఉమెన్ ఇన్ సొసైటీ అండ్ డెవలప్మెంట్ ఇన్ 1986 పుస్తకంగా ప్రచురించబడింది అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. తదనంతరము ఆమె ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ స్టడీస్తో తన ప్రమేయంతో ఈ రంగంలో కొనసాగారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆమె ప్రధాన IAWS కాన్ఫరెన్స్ ఉమెన్ అండ్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఇన్ ఇండియా యొక్క సారథ్యము చేశారు. దీనికి ఫలితముగా 5 సంపుటనాలు ఈ రంగంలో ప్రారంభమైన మైలురాయిలుగా నిలిచాయి. ఆవిడ ఒక 5 సంపుటనాలు రాశారు. ఇవి ఒక మైలురాళ్లుగా నిలిచిపోయాయి అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆమె అంతర్జాతీయ మహిళా ఆంథ్రోపాలజికల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్గా, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఆంథ్రోపాలజికల్ అండ్ ఎథ్నోలాజికల్ సైన్స్ యొక్క ఉమెన్ చైర్పర్సన్గా మరియు ఇతర గౌరవ స్థానాలలో గ్లోబల్ ఉమెన్ స్టడీస్ కమ్యూనిటీలో భాగంగా కూడా తను ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారనేది మనం చెప్పుకోవాల్సిన విషయంగా ఇందుకు మనము గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ ఒక ఆంథ్రోపాలజికల్ అండ్ ఇండోలాజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా చేసి ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందిన ఒక మహిళా మానవ సమాజ శాస్త్రవేత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత లీలా జూబ్ స్త్రీలను అధ్యయనం చేసే మానవ శాస్త్రవేత్తగా మరియు ఆ దృక్పథం గుండా సంస్కృతి మరియు సమాజం నుంచి ప్రారంభించబడినది మరియు చివరి వరకు అలాగే లీలా జూబ్ ఉన్నారు. తన అభిప్రాయాలను ఎక్కడ కూడా మార్చుకోలేదు. కుటుంబము మరియు పెద్ద బంధుత్వము నేపథ్యంలో వ్యక్తుల మధ్య సంబంధాల యొక్క సూక్ష్మమైన గొప్పతనాన్ని మరియు జీవితాన్ని తీసుకురావడానికి ఎథ్నోగ్రాఫిక్ వివరాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. జీవితానికి సంబంధించిన అంతర్దృష్టిలో కూడా వివరణతో ఆమె గుణాత్మక విధానముతో వివాహం చేసుకుంది. సంతతి సమూహము ఆమె తన జీవితంలో చివరి 2 దశాబ్దాలలో లింగ అధ్యయనానికి తన ప్రధాన రంగంగా భావించారు. ఈ యొక్క లింగ అధ్యయనం చేయటానికి, పరిశోధన చేయటానికి ఆవిడ 2 దశాబ్దాల కాలము నిరంతరము ఎంతో కృషి చేసి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని లింగ వ్యవస్థకి తెచ్చిపెట్టారనేది మనము చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఆమె కుటుంబము, బంధుత్వము మరియు లింగ భేదము విషయాలలో ఐరావతి కర్వే యొక్క పనికి ప్రభావితమయ్యారు. ఐరావతి కర్వే గురించి మనం ముందు చెప్పుకున్నాం. ఈ యొక్క ఆమె కుటుంబము, బంధుత్వము, లింగ భేదము విషయాల్లో ఐరావతి కర్వే యొక్క పరిశోధన ఫలితాల మీద ఆధారపడి ఎంతో ఔన్నత్యాన్ని గుర్తించి, ఐరావతి కర్వే యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి ఆవిడ అడుగుజాడల్లో నడిచారనేది మనము చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. బంధుత్వ వ్యవస్థపై మలినోష్కి మరియు కేథరిస్ గోఫ్ చేసిన కృషి కూడా ఆమెకు ఎంతో స్ఫూర్తి ప్రధానంగా భావించారనేది మనం చెప్పుకోవాలి. ఆమె కెరియర్లో అనేక రకాల అవార్డులని గెలుచుకున్నారు. 2007లో ఆమెకు UGC యొక్క స్వామి ప్రణవానంద సరస్వతి అవార్డు, 2005 మరియు ఇండియన్ సోషలాజికల్ సొసైటీ యొక్క జీవితకాల సాఫల్య పురస్కారము లభించింది. ఇట్లా ఎన్నో అవార్డులు ఆవిడ భారతదేశంలో
అనేక రకాల సంస్థలచే గౌరవించబడ్డారనేది ఈ విషయముగా మనము ఈ యొక్క లీలా జూబ్ గురించి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత లీలా జూబ్ యొక్క అకాడమిక్ వర్క్ ప్రారంభము ఎలా ఉంది, ఆవిడ ఎలా వర్క్ చేశారు అనేది మనము తెలుసుకోవాలి. ఆ తర్వాత లీలా జూబ్ తన పిహెచ్డి పరిశోధనలో ఛత్తీస్గఢ్ చెందిన గోండ్ మహిళల జీవితాలని ఆధారం చేసుకొని పరిశోధన నిర్వహించారు. తన యొక్క పిహెచ్డి పరిశోధన అంతా కూడా ఈ యొక్క ఛత్తీస్గఢ్లోని గోండ్ మహిళల జీవిత విధానాలని ఈవిడ బేస్ చేసుకున్నారనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఈ కాలంలోనే ఆమె లింగ అసమానతలపై అవగాహన పెరిగింది. అంటే ఈ పరిశోధన పిహెచ్డి పరిశోధన పద్ధతుల్లో లింగ యొక్క అసమానతలపై ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరచుకున్నారనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. మరియు అగ్రవర్ణ స్త్రీలతో పోలిస్తే గోండు స్త్రీల యొక్క జీవితాల్లో వ్యత్యాసాలను కూడా ఈవిడ గ్రహించారు. ఒక అగ్రవర్ణాల స్త్రీలని గోండు స్త్రీల యొక్క జీవితాలను మనం పరిశీలించినట్లయితే ఎంతో వ్యత్యాసం ఉన్నదనేది లీలా జూబ్ తన యొక్క పరిశోధనా పద్ధతుల్లో తెలుసుకున్నారనేది చెప్పుకోవచ్చు. ఇది వారి ఆధారపడటంలో సూక్ష్మ భేదాలు మరియు వారి వైకల్యం సూక్ష్మ భేదాలు మరియు ఈ స్త్రీల ఊక్షాలు మరియు విన్యాసాలు సృష్టించడాన్ని ఆవిడ అనేక రకాల సాంస్కృతిక కోణాల్లో పరిశీలించారని చెప్పుకోవచ్చు. తమ కోసము ఒక నివాస స్థలము, తన పరిశోధన ద్వారా ఆమె లింగ సంబంధాల గురించి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను మరియు వృద్ధాప్య అంశాలను కూడా అనేక విషయాలు మాట్లాడింది. ఇక్కడ ఛత్తీస్గఢ్లో గోండు మహిళల జీవిత విశేషాలను గురించి పరిశోధనలో ఈవిడేం చేసింది, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, ఆ యొక్క ఆదిమ గోండు మహిళల కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి సంబంధాలు కలిగినాయి, తర్వాత వృద్ధాప్య దశలో ఎటువంటి వీళ్ళ యొక్క పాత్ర నిర్వహించారనే దృక్పథాన్ని కూడా ఈవిడ యొక్క పరిశోధనల క్రమంలో అనేక విషయాలను తెలుసుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే గోండు సమాజంలో చాలా మంది వ్యక్తులు వారి ఉపయోగము లేదా శ్రమ ద్వారా ఎలా నిర్వహించబడ్డారో ఆవిడ అనేక దృక్కోణాలలో వివరించారు. ఆమె తన పేపర్లో గోండు స్త్రీని ఉటకిస్తూ ఈ మనవడిని చూసుకోవడం ద్వారా నేను నా అన్నం సంపాదించుకుంటున్నాను అనే దృక్పథాన్ని గోండు మహిళలలో, వృద్ధ మహిళలలో ఈవిడ కనుగొన్నారు అనేది ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఉదాహరణ ద్వారా మహిళలు తమ జీవిత పదములో తమ ఉనికిని ఎలా సమర్థించుకోవాలో ఆవిడ నొక్కి చెప్పారు అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. తన ప్రవచనం కోసము మహిళల ప్రాంతంలో పనిచేసిన తర్వాత ఈ యొక్క లీలా జూబే కులము, కుటుంబము మరియు బంధుత్వంపై ఎక్కువ దృష్టి సాధించారనేది మనము గ్రహించవలసిన విషయము. సోషియాలజీ ఆన్ కిన్షిప్, ఆన్ ఎనలైటికల్ సర్వే ఆఫ్ లిటరేచర్ పై ఆవిడ చేసిన పనిలో ఆమె వివాహము, బంధుత్వము మరియు కుటుంబాలు, తర్వాత గిరిజన సమాజాలపై సాహిత్యము, కులము మరియు వర్గాల వారసత్వ నమూనాలు, మాతృ హక్కు, మార్పిడి సిద్ధాంతాలు, కూటమి సిద్ధాంతాలు మొదలైన వాటితో సహా విస్తృతమైన పనిని లీలా జూబ్ కవర్ చేశారనేది తన పరిశోధన పద్ధతుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది ముఖ్యమైన మరియు విస్తృతమైన సమాచారాన్ని మనకి అందిస్తూ ఉంటుంది అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఈ రచనలో ఆమె బంధుత్వ అధ్యయనాలు, మానవ శాస్త్రవేత్తల సంప్రదాయ ఆట స్థలాన్ని కుటుంబ సామాజిక శాస్త్రముతో అనుసంధించడానికి ఎంచుకున్నందుకు మానవ శాస్త్రము మరియు సమాజ శాస్త్రాల మధ్య పొందుపడిన క్రమశిక్షణ వ్యత్యాసాన్ని అధిగమించగలిగింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది సామాజిక శాస్త్ర పరిశోధన యొక్క ఉపరంగంగా మనం తెలుసుకోవాలి. తర్వాత
దీని అభివృద్ధిని ఎక్కువ లీలాజూబ్ చేశారు. ఆధునీకరణ నమూనా, సాహిత్యం యొక్క విస్తృతమైన సర్వే స్త్రీలను పరిధీయంగా మాత్రమే కవర్ చేసింది లీలాజూబే అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ఆమె పిహెచ్డి పని ఈ యొక్క మహిళలను కవర్ చేసినప్పటికీ, గోండ్ మహిళలను కవర్ చేసినప్పటికీ, జూబ్ తన మహిళల సమస్యలపై దృష్టి సారించటము నుంచి బంధుత్వ అధ్యయనాలు అంటే సాంప్రదాయ మానవ శాస్త్ర అంశము వైపు మళ్ళిందనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. తదుపరి విభాగము జూబ్ యొక్క పనిని మార్చడానికి గల కారణాలను మనకి ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా జూబు అంటే తన పరిశోధనలతో పాటు అనేక నూతన మార్గాలను కూడా ఈ పరిశోధన పరంగా ఏర్పరచుకున్నారు, గ్రహించారు, నూతన అవగాహన ఏర్పరచుకున్నారు అనేది మనము తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. లీలాజూబ్ యొక్క కేంద్ర ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. లీలాజూబే యొక్క పని లింగము మరియు బంధుత్వము మధ్య ఇంటర్న్షిప్ను అందించిందనేది కూడా మనం ఈ యొక్క పరిశోధనా పద్ధతులను కేంద్ర ఆలోచనల ద్వారా తెలుసుకుంటున్నాము. 1960 మరియు 1970 దశకంలో మహిళల మధ్య అధ్యయనాలు సమయంలో పండితుల మానవ శాస్త్ర లేదా ఎథ్నోగ్రాఫికల్ మెటీరియల్లను పరిగణలోకి తీసుకోలేదన్నమాట తను. మరియు మానవ శాస్త్ర స్త్రీల కుటుంబము మరియు పాత్రలను ప్రశ్నించకుండా వివరించింది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయము. భారతదేశంలో లింగము మరియు బంధుత్వము అధ్యయనాల అభివృద్ధికి ఉత్ప్రేరకముగా ఈ రంగము వారధిగా నిలిచింది అనేది లీలాజూబ్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఆమె స్త్రీల అధ్యయనాలను, స్కాలర్షిప్లను ఆంథ్రోపాలజీ యొక్క పద్ధతులు మరియు సైద్ధాంతిక పద్ధతుల ద్వారా సున్నితం చేశాయనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ యొక్క రివర్స్ గురించి చెప్పనవసరం లేదు. మహిళల అధ్యయనాల స్కాలర్షిప్ యొక్క అవకాశాల గురించి, అంశాల గురించి మానవ శాస్త్రాన్ని హెచ్చరించింది. ఎలా? మహిళల అధ్యయనాలలో బహుళ క్రమశిక్షణ మరియు అంతర్ క్రమశిక్షణ గురించి జరిగిన తొలి చర్చలలో స్త్రీవాదులు కూడా అట్టడుగు పడకుండా ఉండటానికి వారి స్వంత ప్రాథమిక విభాగాల ప్రాథమిక చర్చలతో తప్పనిసరిగా పాల్గొనాలనేది లీలాజూబ్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత మారుతున్న సాగుదారులు. ఇది ఆంధ్రప్రదేశ్లోని కమర్లు, స్థిరపడిన వ్యవసాయదారులు, ఛత్తీస్గఢ్ నుండి గోండులు అంటే ఎగ్జాంపుల్స్గా తీసుకున్నారనమాట. మరియు రాజపుత్రులు, ఆధిపత్య కులము, పశ్చిమ యూపీ నుంచి ఉన్న బహుళ కులాల గ్రామంలో జూబే యొక్క పరిశోధనలు మరియు ఫీల్డ్ వర్క్ అనుభవాలు ఆమెకు పితృస్వామ్య బంధుత్వానికి సంబంధించిన అనుభూతిని కలుగచేశాయి. కులము, తరగతి, తెగ మరియు ప్రాంతము అంతర్తేడాలు ఉన్నప్పటికీ మ్యాట్రిలిని మరియు ఇస్లాంను ఆమె చేసిన కృషికి భిన్నమైన బంధుత్వ వ్యవస్థలో ఉన్న మహిళలు భిన్నమైన జీవితం ఈ యొక్క పదాల సంగ్రహంలో ఈ యొక్క అందించటమే కాకుండా ఈ మాతృ సంబంధ ఫజిల్పై సాంప్రదాయ మానవ శాస్త్ర యొక్క వివరణను తీసుకునేలాగా చేసింది. ఈ యొక్క పితృస్వామ్యము, మాతృస్వామ్య పద్ధతుల్లో కూడా తన పరిశోధన పద్ధతుల్లో ఏర్పరచుకున్నారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. దక్షిణ మరియు ఆగ్నేషియాలోని వివిధ దేశాలలో బంధుత్వానికి సంబంధించిన ఆమె తులనాత్మక సర్వే బంధుత్వ వ్యవస్థల యొక్క కేవలము ప్రతీతాత్మకమైనవి మరియు రహస్యమైనవి మాత్రమే కాకుండా దాని సభ్యుల శ్రేయస్సు కోసము భౌతిక పరిణామాలను కలిగి ఉంటాయని ఆమె నమ్మకాన్ని బలపరుచుకున్నారనేది లీలాజూబ్ యొక్క మానసిక పరిస్థితిని మనం అప్పుడు గ్రహించవచ్చు అన్నమాట.
ఆమె దైనందిక జీవితంలో ఇక్కడ అధికారము మరియు సోపానుక్రమం యొక్క సమస్యలను తీర్చలేని పద్ధతిలో బయటకు తీసుకొచ్చింది. అంటే అటువంటి పద్ధతులను కూడా వెలికి తీసిందనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క సమానత్వము వైపు లీలా ద్యూబ్ యొక్క భావనలు ఎలా ఉన్నాయో కూడా మనము తెలుసుకుందాం అనమాట. ఇక్కడ సమానత్వం వైపు నివేదికను రాసేటటువంటి మహిళల స్థితిగతులపై కమిటీలో భాగం కావాలనే ఆహ్వానము లీలా జూబే జీవితము మరియు రచనలలో ఒక ముఖ్యమైన ఉత్ప్రేరకమైనది. ఈ నివేదికలో 1974లో భారత ప్రభుత్వానికి లీలా జూబు సమర్పించారు. ఈ నివేదికపై పనిచేయటానికి ఆమె ఆహ్వానించబడిన సమయంలో స్త్రీల అణచివేత మరియు లింగం యొక్క సాంస్కృతిక సంస్థ మరియు సామాజిక శాస్త్రాలలో ఈ సమస్యలపై పనిచేయవలసిన అవసరం గురించి స్పృహ పెరిగిందనేది లీలా జూబు అభిప్రాయపడ్డారు. మహిళల ఆంథ్రోపాలజికల్ రంగంలో ముఖ్యమైన ప్రచురణలు కనిపించటము ప్రారంభించాయి లీలా జూబ్తో గురించి. ఈ రచనలు స్త్రీల జీవితాలు మరియు పరిస్థితులను ఎథ్నోగ్రాఫిక్ విచారణ యొక్క చట్టబద్ధమైన ప్రాంతముగా గుర్తించాల్సిన తక్షణ అవసరాన్ని సూచిస్తూ ఉంటాయి. క్రమశిక్షణ మరియు అంతకమించి స్త్రీల యొక్క అపోహలు మరియు తప్పుడు ప్రాతినిధ్యాలను కూడా ఇవి నిరంతరము ప్రశ్నిస్తూ ఉంటాయనేది లీలా జూబు అభిప్రాయపడ్డారనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత పౌష్టికాహారము మరియు ఆరోగ్య అవసరాలు, వివాహము వంటి విషయాలలో ఆడపిల్లల వివక్ష పట్ల వివక్షను చూపే కుటుంబాలలోని ఆడపిల్లలని దుర్భరమైన స్థితిని ఈ యొక్క తెచ్చిపెట్టుతుంది అనే దృక్పథాన్ని వివరించారు. సమానత్వం అనేది విభాగాలలో గణనీయమైన పరిశోధనలకు సూచనగా మారింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. స్త్రీలు మరియు బంధుత్వంపై మరొక పుస్తకము కూడా మతము, బంధుత్వము, వివాహము మరియు వివాహ చెల్లింపులు, పని, వ్యభిచారము, తెగలు, కులము మరియు ఫర్దా వంటి ఇతర అంశాలకు సంబంధించిన మహిళలపై దృష్టి సారించి లీలా జూబే పెద్ద సంఖ్యలో అధ్యయనాలను ఆమె విస్తరణకి దారితీశాయనేది కూడా మనము చెప్పుకోక తప్పదన్నమాట. అదే సమయంలో ఈ భారతీయ మహిళా కార్యకర్తలు మరియు విద్యావేత్తలను సెకండ్ వేవ్ ఫెమినిస్టులు గ్లోబల్ కమ్యూనిటీతో ఉత్పాదక సంభాషణలోని తీసుకువచ్చారు లీలా జూబు. దీని భాగస్వామ్యము ఎజెండా 1975లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ సమయంలో రూపుదిద్దుకున్నదనేది మనం చెప్పుకోవాలి. 10వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఆంథ్రోపాలజికల్ అండ్ 1978లో ఢిల్లీలో జరిగిన ఎథ్నోలాజికల్ సైన్సెస్ లీలా జూబు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద ఆంథ్రోపాలజికల్ అండ్ ఎథ్నోలాజికల్ సెషన్స్కి పునాది వేశాయి అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్గా 1976 నుంచి 1993 వరకు మహిళలకు నిర్లక్ష్యానికి గురి చేసే సమస్యలను ముందు చూపుగా పరిష్కరించడానికి ఒక సందర్భాన్ని లీలా జూబు అందించిందనేది చెప్పుకోవచ్చు. ప్రధాన సవంతుల్లో మానవ శాస్త్రము అనేది జూబు యొక్క 1986లో తన పుస్తకములో వివరించారన్నమాట. లక్షద్వీప్లోని మ్యాట్రిలీపై ఏఆర్ కుట్టి చేసిన పని పర్యవేక్షణలో ఆమె పనిలో మరొక ముఖ్యమైన మార్పు తీసుకొచ్చిందనేది మనం చెప్పుకోవాలి. మాతృస్వామ్య సంతతి వ్యవస్థతో ఇస్లాం ముఖ్యంగా పితృస్వామ్య మతముగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ యొక్క కలయికతో ఆమె ఆకర్షితురాలైంది. ఆమె స్వయంగా లక్షద్వీప్ను సందర్శించి ఆ ప్రాంతంలో పరిశోధనలు కూడా
విరివిగా చేపట్టారనమాట. ఈ పని ఏకకాలంలో 2 యొక్క సెట్ల నియామకాలను అంగీకరించే సమాజాన్ని అన్వేషించిందనేది కూడా మనం చెప్పుకోవాలి. తర్వాత ఆస్తి మరియు దాని అధికారం యొక్క లోతైన విశ్లేషణ ద్వారా అరుదైన సంస్కృతి గురించి ఆసక్తికరమైన పద్ధతులను లీలా ట్యూబు వెలికితీశారు. తర్వాత ఈ పరిశోధనలు పితృస్వామ్య మతములో ఉన్న మాతృస్వామ్య వ్యవస్థలో మహిళలు ఎలా ఎక్కువ శక్తిని పొందారనే దాని గురించి లీలా జూబు తన పరిశోధనా పద్ధతుల్లో అందించారు. ఇది ఇస్లాం యొక్క సౌలభ్యము మరియు ఇది ఆదరణపై ఆధారపడి ఉంటుంది కూడా అని ఒక ఉదాహరణను ఇస్తూ ఉంటుంది. ప్రాంతము మరియు వారి అభ్యాసము గురించి సమాచారము ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ మరియు ఇంటర్వ్యూలపై ఆధారపడిందనేది లీలా జూబ్ యొక్క అభిప్రాయం. తర్వాత ఈ యొక్క మ్యాట్రిలీనియల్ వ్యవస్థ యొక్క వివరణాత్మక మరియు క్లిష్టమైన చిత్రాన్ని లీలా జూబు రూపొందించారు. ఇస్లాం యొక్క రూబ్రిక్ మరియు 2 వ్యవస్థలు ఎలా కలిసి ఉన్నాయి, స్థానిక సందర్భాలు ఇప్పటికే ఉన్న సంస్థలను పునర్నిర్వచించగల విధానాన్ని స్పష్టంగా చూపుతుందన్న ఈ పని నేటి సందర్భంలో ముఖ్యమైనదిగా లీలా జూబు గ్రహించారన్నమాట. తర్వాత కలయికతో ఉన్న ఈ ప్రభావాన్ని లింగాన్ని అధ్యయనం చేయటము మరియు బంధుత్వ సంబంధాలను సంబంధించి దాన్ని అధ్యయనం చేసుకోవటంలో ఆమె ఆసక్తి పెంచుకున్నారు. ఈ మార్పు ఆమెకు ఒక ప్రత్యేకీకరణ సృష్టించబడిందని చెప్పుకోవాలి. ఇది ఇప్పుడు మానవ శాస్త్రము మరియు మహిళల అధ్యయనాల నుంచి ఈ యొక్క నూతన వరవడిని సూచించి ప్రారంభించిందనేది మనం చెప్పుకోవాలి. స్త్రీలు మరియు బంధుత్వం పట్ల లీలా జూబ్ యొక్క అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. లీలా జూబు లింగాన్ని అధ్యయనం చేయటంలో బంధుత్వ అధ్యయనానికి ముఖ్యమైనదిగా భావించారు, అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇది సమాజంలో లింగాన్ని అధ్యయనం చేసుకోవటంలో తగిన సందర్భాన్ని అందించింది అనేది ఒక అభిప్రాయం. జూబ్ ప్రకారము ఇతర సామాజిక అంశాల కంటే స్త్రీలు ఎల్లప్పుడూ మానవ శాస్త్రంలో చాలా కనిపించేవారు. యొక్క ప్రాముఖ్యత పర్యవసానముగా ఈ యొక్క అనేక శాస్త్రాలు కూడా స్త్రీలకి అనేక విధాల మానవ శాస్త్ర ప్రాముఖ్యతని ఏర్పరిచాయనేది మనం చెప్పుకోవచ్చు. సెక్స్ అనేది సమాజం యొక్క ముఖ్యమైన ఆర్గనైజింగ్ సూత్రాలలో ఒకటిగా లీలా జూబు అభిప్రాయపడ్డారు. మరియు ఆంథ్రోపాలజీకి ఇతర సమస్యలతో బంధుత్వము, కుటుంబము మరియు వివాహాల అధ్యయనముపై ప్రత్యేక దృష్టి పెరుగుతుందనేది లీలా జూబు అభిప్రాయపడ్డారు. ఈ కోణంలో స్త్రీవాద ఆంథ్రోపాలజీ యొక్క ప్రాజెక్టు యొక్క ప్రధాన అంశముగా ఆమె విశ్వసించి లింగము మరియు బంధుత్వము కలయిక వాస్తవికంగా నిర్దేశించబడిందనేది అభిప్రాయపడ్డారు. లీలా జూబు మానవ శాస్త్రంలో ఉపయోగించిన తులనాత్మక పద్ధతి వైపు మొగ్గు చూపారన్నమాట. మరియు యునెస్కో ప్రయోజిత సర్వే నివేదిక ఆగ్నేషియాలోని మహిళల అధ్యయనాలలో దాన్ని ఉపయోగము స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ నివేదిక ఇప్పటికీ ఉన్న జ్ఞానాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేసే ద్వంద్వ ప్రయోజనాలతో స్పష్టంగా రూపొందించబడింది అనేది మనం చెప్పుకోవాలి. తర్వాత మహిళల అధ్యయనాలకు ఒక విద్యాపరమైన విభాగాన్ని ప్రోత్సహించడానికి మైదానాన్ని సిద్ధం చేయాలనే అభిప్రాయానికి కూడా లీలా జూబు వచ్చారన్నమాట. ఆంథ్రోపాలజిస్ట్గా ఆమె స్వంత క్రమశిక్షణ దృక్కోణం నుంచి ఈ అధ్యయనము మానవ శాస్త్ర ప్రసంగంలో మహిళల అదృశ్యతను సరిచేయటానికి ఆమె దీర్ఘకాలిక లక్ష్యంలో ఒక భాగమని కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత దక్షిణాసియాలోని
మహిళల అధ్యయనం చేయటానికి తులనాత్మక పద్ధతిని ఉపయోగించడంలో ఆమె ఆసక్తి ఇక్కడ ఉమెన్ అండ్ కిన్షిప్ ఈ యొక్క పుస్తకంలో మరింత ఏకీకృతం చేసిందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఆమె దక్షిణ మరియు ఆగ్నేషియాలోని బంధుత్వ వ్యవస్థలను మరియు మహిళల యొక్క స్థానము మరియు హక్కులపై వాటి ప్రభావాన్ని అనేక విధాల లీలా జూబు అన్వేషించారు. తర్వాత ఇక్కడ స్త్రీల యొక్క లైంగికత, స్త్రీల ఒంటరితనము, శారీరక ప్రక్రియలు, జీవన ప్రదేశాలు, వివాహము, పోషణ మరియు విద్యపై వాటి ప్రభావం వంటి వాటిని ఆమె వివరంగా బయటికి తెచ్చారనేది మనం చెప్పుకోవాలి. ఈ ప్రాంతాలలో ఆగ్నేయ ఆసియా ద్వైపాక్షిక భావన సూత్రాన్ని కలిగి ఉందని మరియు లింగము కంటే వయస్సు, సీనియారిటీ మరియు తరగతి యొక్క సోపాన క్రమాలను అంగీకరిస్తుందని ముగింపులో ఆవిడ తన అభిప్రాయాలని లీలా జూబు వ్యక్తపరిచారనేది మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత లింగ నిర్మాణముపై లీలా జూబు యొక్క పద్ధతులను మనము ఇప్పుడు చెప్పుకుంటాం అన్నమాట. ఒక ముఖ్యమైన కథనములో లింగ నిర్మాణము, తర్వాత ఇండియాలో హిందూ బాలికల పై జూబు కుటుంబంలోని ఆచారాలు మరియు వేడుకలు, భాష, తర్వాత అభ్యసనాలను పరిశీలించటం ద్వారా బాలికలు లింగ గుర్తింపును అభివృద్ధి చేసే విధానాలను గుర్తించారు. ఆ తర్వాత సాంస్కృతికంగా ఉత్పత్తి చేయబడిన లింగ భేదాలను నొక్కి చెప్పటము ప్రారంభమవుతుందనేది నొక్కి చెప్పారు. తర్వాత జీవశాస్త్రంలో పాతుకుపోయినట్లు ఎల్లప్పుడూ తర్వాత వివరించబడతాయి. ఆమె షేడ్ అండ్ ఎర్త్ సారూప్యతలను ఉపయోగించి దీనిని మనకి వివరించారన్నమాట. ఈ సారూప్యత అనేక ఇతర పేపర్లలో ఆమె పరిశీలించబడి మరియు అర్థం చేసుకోవటానికి చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవాలి. లింగ సంబంధాలు, ఈ భావన చాలా శక్తివంతమైనది మరియు విస్తృతంగా ఉంది అనేది వివిధ ఉమెన్ స్టడీస్లో లీలా జూబు చర్చించారన్నమాట. మహిళలను ద్వితీయ హోదా ఇవ్వటానికి కారణము మహిళలను నిష్క్రియంగా అర్థం చేసుకోవటము. మనిషి విత్తనానికి సారాంశాన్ని అందజేస్తూ ఉంటారు. స్త్రీల విత్తనాన్ని స్వీకరించి దాన్ని పోషించే ఫలాన్ని అందిస్తుందనే దృక్పథాన్ని మనకి ఉదహరించారన్నమాట. ఒక బిడ్డ తండ్రి రక్తాన్ని పంచుకుంటుంది. తర్వాత ప్రసవ సమూహములో స్త్రీకి బదిలీ మరియు నాన్ ఫంక్షనల్ స్వభావము తాధ్యాత్మకంగా చెప్తూ ఉంటుందన్నమాట. అయితే వైవివాహ కుటుంబంలో ఆమె సాధనము నొక్కి చెప్పబడుతుంది. ఈ అసమాన సామాజిక అమరిక ప్రకృతి యొక్క అమరికగా లీలా జూబు భావించారన్నమాట. ఇది సంతానోత్పత్తిలో పురుషులు మరియు స్త్రీలను వేర్వేరు ప్రాంతాలను మనము పరిగణించుకోవచ్చు అన్నమాట. ఇది ఆ తర్వాత ఈ యొక్క మరి కుటుంబం యొక్క పునర్వ్యవస్థీకరణ గురించి నియమాలను రూపొందించే కుటుంబము నిర్మాణాలు మరియు బంధుత్వాల పరంగా లింగ పాత్రలు ఎలా జీవించాలో ఆమె మరింత వివరించారనేది మనం చెప్పుకోవచ్చు. ఇది క్రమముగా కుల సమస్యచే ప్రభావితం చేస్తుందనేది లీలా జూబు యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవాలి. వివిధ భాషలలో ఉపయోగించే విభిన్న వ్యక్తీకరణలు మరియు బాలికలు తమ ద్వితీయ స్థితి గురించి తెలుసుకునే విధానాన్ని ఆమె బయటకు తీశారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక తెలుగు వ్యక్తీకరణ కూతుర్ని పెంచటం అనేది మరొకరి పెరట్లోని మొక్కకు నీరు పోయటం లాంటిదనేది ఆవిడ ఉదహరించారు. తర్వాత ఆమె తన పేపర్లో సరళమైన చిత్రాన్ని అందించలేదు. ఋతుక్రమాన్ని ముందు అమ్మాయిలు పూజకు వస్తువులుగా మారటము వల్ల వారు ఎలా విలువైన వారని ఆమె అనేక ఉదాహరణలను మనకి తెలియపరిచారు. దేశంలోని వివిధ పూజల ద్వారా వారి జన్మస్థలము మరియు
బాలికల తాత్కాలిక స్థితి మరియు వివాహం తర్వాత చిన్న సందర్శన గురించి ఆమె వివరిస్తుంది. ఇవి అనేక రకాల ఉదాహరణలు. బెంగాల్లో దుర్గా పూజ, కర్ణాటకలో గౌరీ పూజ, దేశంలో పెద్ద ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న కన్యక బాలికలను పూజించటము మరియు పోషించే ఆచారము, మహిళలకు స్త్రీ పాత్రలను నొక్కి చెప్పటంలో లీలా జోగు ఎంతో సహాయపడ్డారు. తర్వాత ఋతుక్రమము తర్వాత మరింత ప్రమాదకరమైన దశలో విభేదిస్తారు. స్త్రీల లైంగికతపై పరిమితులు విధించటానికి ఒక కారణం ఏమిటంటే వారి భవిష్యత్తు భార్య మరియు తల్లిగా ఉండటంతో ముడిపడి ఉందని లీలా జోగు అభిప్రాయపడ్డారు. తర్వాత మాతృత్వము అనేది స్త్రీ జీవితంలో అత్యున్నతమైన విజయం అనేది అభిప్రాయపడ్డారు. మాతృత్వానికి పెళ్లి ద్వారం. ఈ రెండు లక్ష్యాలను మిగతావన్నీ ద్వితీయమైనవిగా లీలా జోగు పేర్కొన్నారన్నమాట. ఆడపిల్లల సాంఘీకరణ కూడా స్త్రీలను కులద్వార పాలకులుగా సరిహద్దు గుర్తుగా భావించటం ద్వారా ప్రభావితమైందనేది లీలా జోగు యొక్క అభిప్రాయం. ప్రవేశపెట్టిన మొదటి పండితుల్లో ఆమె ఒకరు మరియు మహిళలపై హింసను వివరించడానికి దీనిని ఉపయోగించారు. ఆమె ప్రకారము సరిహద్దు గుర్తులుగా ఉన్న స్త్రీలు హింసాత్మకంగా గౌరవ భాండారాలుగా ఉన్నారు, ఒక గౌరవ భాండారాలుగా గుర్తించారు అనే దృక్పథాన్ని లీలా జోగు తన పరిశోధనలో అతి విపులంగా వివరించారనేది మనం చెప్పుకోవచ్చు. సామాజిక సోపాన క్రమము బెదిరించబడినప్పటికీ స్త్రీలను వ్యతిరేకంగా ఒక ఫలితం. లీలా జోగు తీవ్రంగా నిమగ్నమైన మహిళలపై హింసకు సంబంధించిన ఇతర అంశాలను సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ గురించి చర్చించారన్నమాట. ఈ ప్రాంతంలో ఆమె రచనలు ధర్మకుమార్ ఎకానామికల్ అండ్ పొలిటికల్ వీక్లీలో నైతిక మరియు విధానపరమైన చిక్కుల గురించి కథనానికి ప్రతిస్పందనగా విలీనం చేయబడ్డాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఆమె ప్రతిస్పందనలో దక్షిణాసియాలోని వివిధ దేశాల ఉదాహరణలతో నిర్దిష్టమైన పిల్లల ప్రాధాన్యత గురించి ఆసక్తికరమైన పద్ధతులను సంస్కృతులను వెలువరించారు. వివిధ సమాజంలో ఆడ శిశు హత్యలు మరియు బహుభార్యత్వము, మహిళలు తక్కువగా ఉన్నప్పుడు బహుభార్యత్వము, మహిళల అపహరణ మొదలైన వాటి యొక్క చిక్కులను ఆమె అనేక విషయాలను విపులీకరించారు. ఈ చర్చలు దక్షిణాఫ్రికాలో వివిధ ప్రాంతాలలో మహిళలకు వివిధ హోదాలు ఎలా కల్పించబడతాయో లీలా జోగు విశదీకరించారనేది మనం చెప్పుకోవచ్చు. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఉమెన్ స్టడీస్కి లీలా జోగు యొక్క సహకారము మనము ఎనలేనిది, గౌరవప్రదమైనదిగా చెప్పుకోవాలి. లీలా జోగు ప్రధాన స్రవంతి సామాజిక శాస్త్రము మరియు మానవ సమాజ శాస్త్రంలో మహిళల యొక్క ఆందోళనను పరిచయం చేయడానికి బాధ్యత వహించారు. ఆమె ఆంథ్రోపాలజీ యొక్క భావనలు సరళీకృతం చేసింది. ఇది స్త్రీల అధ్యయనాలు వంటి ఇతర విభాగాలను, లింగ సంబంధాలను విశ్లేషించడానికి, వాటిని ఉపయోగించడానికి అనుమతించిందనేది కూడా మనం గ్రహించాలి. బంధుత్వ అధ్యయనాలలో దేశీయ డొమైన్ నుంచి తప్పిపోయిన అధికారము మరియు సోపాన క్రమం యొక్క చర్చలు ఆమె పని ద్వారా పరిచయం చేయబడ్డాయి. లింగము మరియు బంధుత్వ రంగాల్లో ఆమె చేసిన కృషి ద్వారా పోషకాహారము, వారసత్వము, విద్య, నివాస స్థలాలు, బంధుత్వ సంస్థలతో వివాహం వంటి అంశాలు సంబంధాన్ని కూడా లీలా జోగు అతి విశదముగా మనకు తెలియపరిచారు. తర్వాత దక్షిణ మరియు ఆగ్నేషియాలో ఆమె చేసిన తులాత్మక పని ద్వైపాక్షిక సమాజాలలో ఉనికితో ఉంటూ ఉంటుంది మరియు ఏది ఉనికిలో ఉంటుందో చూడటానికి ఎంతో సహాయపడుతూ ఉంటుంది. ఆమె చేసిన వివిధ రకాల ఫీల్డ్ వర్కుల్లో ఆమె యొక్క సంస్కృతులను మనకి తెలియపరుస్తూ ఉంటుంది. మరి కమర్ తెగ మారుతున్న సాగుదారులు,
హిందూ కులాలలో సన్నిహిత్యంగా జీవిస్తున్న గోండు మహిళలు ఆమె పశ్చిమ ఏషియాలోని ఒక పెద్ద బహుళ కుల గ్రామంలో క్షేత్ర పనిని నిర్వహించింది మరియు లక్షద్వీపంలో మాతృవంశ ముస్లింలను కూడా అధ్యయనం చేసిందనేది మనం చెప్పుకోవాల్సిన విషయము. ఆమె తులనాత్మక పని కోసము దక్షిణ మరియు దక్షిణాసియా దేశాలను కూడా సందర్శించిందనేది మనం చెప్పుకోవాలి. లీలా జూబ్ యొక్క వివిధ వ్యవస్థలలో ఉన్న వైవిధ్యము పట్ల చాలా సున్నితంగా వ్యవహరించారు మరియు వివిధ సామాజిక వ్యవస్థలలోని స్త్రీలను ఇది ప్రభావితం చేసే విధానాన్ని బయటపెట్టారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మహిళల ఆలోచనలు మరియు కదలికలు నియంత్రించడానికి దాని చుట్టూ ఉన్న ఆహారము మరియు ఆచారాలు ఎలా ఉపయోగించారో ఆమె హైలైట్ చేశారు. సమాజంలోని మహిళల స్థితిగతులను అర్థం చేసుకోవటంలో ఆమె మానవ శాస్త్ర సంస్కృతులు చాలా ప్రభావవంతంగా ఉన్నాయనేది గుర్తించాలి. దానికి తోడు స్త్రీల గురించి ఆమె బంధుత్వము మరియు కుటుంబము గురించి మానవ శాస్త్రము మరియు సమాజ శాస్త్ర అవగాహనను మెరుగుపరిచాయనేది కూడా మనం చెప్పుకోవాలి. ఆమె విస్తృత శ్రేణి ప్రభావము ప్రధాన కారణాల్లో ఒకటి. ఆమె వ్రాసిన ఆకర్షణీయమైన శైలి మనం ఎక్కువ చెప్పుకోవాలి. ఆమె రచనలన్నీ కూడా ఆకర్షణీయమైన శైలిలో ప్రతి ఒక్క పాఠకుల్ని చదవాలనే దృక్పథాన్ని మనకు ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. ఇది అందరికీ అందుబాటులో ఉన్నది. ఆమె రచనలు తరచూ ఆమె స్వతంత్ర జీవితాన్ని నుంచి ప్రతిబింబించాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఈ యొక్క ఆగ్నేషియాలో మహిళల చర్యలు మరియు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందనేది లీలా జూబ్ నొక్కి చెప్పారు. ఇది దక్షిణ లేదా తూర్పు ఆసియాలో సంతానోత్పత్తి, కుటుంబ నియంత్రణ మరియు జనాభా నియంత్రణ అధ్యయనాలకు ఉపయోగించి అనేక పరిశోధనా పద్ధతుల్ని ఆమె మనకి తెలియపరిచారనేది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది స్త్రీలకు ఇవ్వబడిన విలువే తప్ప డిమాండ్ సప్లై కాదు అనేది లీలా జూబ్ యొక్క పరిశోధనా పద్ధతిలో మనం గ్రహించవలసిన విషయం. ఒక ఆడ శిశువు యొక్క పుట్టుక మరియు మనుగడను నిర్ధారిస్తుందని పిల్లలను కనటానికి నగదు ప్రోత్సాహాలు ఆలోచనలను ఆవిడ ప్రశ్నించిందనమాట. అటువంటి ప్రోత్సాహాలు మార్చవలసిన సామాజిక నిర్మాణ ఏర్పాట్లను శాశ్వతం చేస్తాయని మరియు ఇప్పటికీ ఉన్న వ్యక్తుల యొక్క అవగాహనలు మరియు విలువలను పునరుద్ఘాటించవలసిన అవసరం ఉందని లీలా జూబ్ మనకు తెలియపరిచారు. ఆమె పెరిగిన సామాజిక చారిత్రక నేపథ్యంలో ఈయన యొక్క పరిశోధనా పద్ధతులు అన్నీ కూడా ప్రారంభమైనవి. మహిళల సమస్యలు, బంధుత్వ వ్యవస్థ, మహిళల స్థితిని ప్రశ్నించేది, విశ్లేషించే విధంగా లీలా జూబ్ తన రచనలు చేశారనేది చెప్పుకోవచ్చు. తర్వాత సమాజము మరియు బంధుత్వ వ్యవస్థల్లో మహిళలకు కల్పించిన హోదా గురించి మరింత చర్చించవలసిన విషయము లీలా జూబ్ తన అధ్యయన ప్రక్రియా పద్ధతుల్లో మనకు తెలియపరిచారనేది చెప్పుకోవచ్చు. తర్వాత స్వాతంత్ర పూర్వము జన్మించారు కనుక లీలా జూబ్ తన యొక్క సాంఘికీకరణ ప్రక్రియలను ఈ యొక్క కుటుంబం నుంచి ఎక్కువగా నేర్చుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఇంటి నుంచి జాతీయవాదం నుంచి, జాతీయవాదం యొక్క స్వాతంత్ర సమర పోరాటాల నుంచి అనేక విషయాలు లీలా జూబ్ అవగాహన చేసుకున్నారు. నిరంతరము స్త్రీల స్థానం కొరకు వివిధ సంస్కృతులని అభివృద్ధిని అధ్యయనం చేశారు. మానవ సమాజం యొక్క తులనాత్మక పద్ధతిని అన్ని పరిశోధనలో ఉపయోగించారు. కులము, లింగం గురించి నిరంతర పరిశోధనలు చేసి ముందుకు వెళ్ళారు. స్త్రీలు, వివాహము యొక్క పరిశోధనలు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనటము, విస్తృతంగా చదవటము, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక నైపుణ్యాలను పొందుపరుచుకోవటము, భర్త యొక్క శ్యామ్ చరణ్ దుబే యొక్క సహకారము, ఇవన్నీ కూడా లింగ అసమానతల మీద నిరంతరము లీలా జూబ్ తన యొక్క పరిశోధనలు చేయటం అనేది ఎంతో విస్తృత పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో మానవ సమాజ శాస్త్రము, సమాజ శాస్త్రము యొక్క కుల బంధుత్వము
లింగ సమానత్వము, గోండ్ స్త్రీల యొక్క అధ్యయనాలలో లీలా జూగు ఛత్తీస్గఢ్లో చేసిన పరిశోధన పిహెచ్డి థీసిస్ మన భారతీయ మానవ సమాజ శాస్త్రంలో ఒక విస్తృతమైన విశిష్టతానాన్ని కలిగి ఉన్నదనేది లీలా జూగు యొక్క విశిష్టమైన జీవిత విధానాల్లో మనం తెలుసుకోవచ్చు. నమస్తే.